అందరికీ ప్రభునామములో వందనాలు శుభాలు అనండి. నేను మీ రాంబాబన్నయ్యని. గత శనివారం మన 2 తెలుగు రాష్ట్రాలపై వర్ష ప్రభావం, దాని ప్రభావ కారణంగా, భయంకరమైన వర్షం కారణంగా ఖమ్మంపై కూడా దాని ప్రభావం ఎంతగానో ఉంది అని మీకు నేను తెలియజేస్తున్నాను. దాని విజువల్ని, డ్రోన్ కెమెరాతో తీసిన దాని విజువల్ని నేను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తున్నాను. చూడండి, ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరిపోయేబడిన బ్రిడ్జి సుమారు 38-40 అడుగుల ఎత్తులో ఉంటుందండి. ఆ బ్రిడ్జి అంత పెద్ద ఎత్తులో ఉన్నటువంటి వంతెన కూడా మునిగిపోయే స్థితిలో, దాని మీద నీరు ప్రవహించే స్థితిలో వరద వచ్చింది అని అంటే మున్నేరు ఏ రేంజ్లో వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించాలని చూడండి. ఆ మున్నేరు ప్రవాహం చూడండి, ఆ వంతెన మీద నుంచి వెళ్ళిపోతుంది. సుమారు 38-40 అడుగులు ఉంటుందటండి. ఖమ్మంలో సగభాగం వర్షం కారణంగా మునిగిపోయిందని చెప్పక తప్పటం లేదు. ఇది భయంకరంగా వచ్చి చాలామందిని ఇబ్బంది పెట్టి, చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. ఇల్లు లేని స్థితిలోనికి వెళ్ళి, బట్టలు లేని స్థితిలోనికి వెళ్ళి, తినటానికి భోజనం కూడా లేని పరిస్థితి, తాగటానికి నీళ్లు లేని పరిస్థితిలోనికి మా ఖమ్మం పోయారు. వరకు మీరు ప్రార్థన చేయండి. సహాయక చర్యలు కొంతమంది ఎన్జిఓస్, ప్రభుత్వాలు చేపట్టాయి. వారికి నిత్యావసర సరుకులు, కొంతమంది భోజనం, కొంతమంది డబ్బుల సహాయం కొంతమంది చేస్తూనే ఉన్నారు. నిజంగా 120 సంవత్సరాలలో కూడా ఇలాంటి వర్షం రాలేదటండి. 120 సంవత్సరాలు ఎనికెళ్ళిపోయినా కానీ ఖమ్మంపై ఇంత వర్ష ప్రభావం పడలేదటండి. ఇప్పుడు వచ్చినటువంటి వర్షం 100 ఏళ్ళు ఎనికెళ్ళినా కానీ రాలేదటండి. చూడండి, సగం నీట మునిగిందండి ఖమ్మం అంతా, సగం నీట మునిగింది. డ్రోన్ కెమెరాతో విజువల్స్ అన్ని షూట్ చేశారు. చూడండి, ఇంట్లో చూడండి ఎలా ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసేయండి. చూడండి, మీకు చూస్తున్న కొలది నీళ్ళు అవపడుతున్నాయి. బిల్డింగ్లు, చెట్లతో పాటు వాటర్ అవపడుతుంది. చూడండి, ఒక్క రాత్రి, శనివారం రాత్రి కురిసిన వర్షం దెబ్బకి ఖమ్మం అంతా అతలోకతలం అయిపోయిందండి. కళ్ళు తెరిచే లోపు, తెల్లవారి మేలుకునే లోపల వరద వచ్చేసి పడిపోయిందండి. నిజంగా ఆ రాత్రి కురిసిన వర్షం చూసారా? ఆ వర్షాన్ని చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా భయంకరమైన ఉరుములు, మెరుపులు. ఆ ఉరుములకి, మెరుపులకి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదండి. నేను చాలాసార్లు మేలుకున్నానండి ఆ రాత్రి, శనివారం రాత్రి. ఒక సంహారక దూత, ఐగుప్తు దేశంపై సంహారక దూత దాటిపోయిన సందర్భం నాకు గుర్తొచ్చిందండి ఆ రాత్రి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. ఖమ్మంపై దేవుడు కన్నెర్ర చేశాడా అని అనిపిస్తుంది. ఏంటి పరిస్థితి, ఏంటి విజువల్స్? దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం అనుభవించేలాగా చేస్తూ ఉన్నాడు? ఏమని అనుకోవాలి మనం? ఏమని అనుకోవాలి? ఏమండి, ఒక్కొక్క గజం, ఖమ్మంలో స్థలాలు కొనుక్కున్న వాళ్ళు గజం లక్షల్లో పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారండి. లక్షల్లో పెట్టి కొన్న వాళ్ళు ఉన్నారు. చివరికి ఏమైంది తెలుసా? లక్షలు పెట్టి కొన్నా అంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి, 1 కోటి 2 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయి, అలాంటి ఖరీదైన స్థలాలు కూడా కొనుక్కొని చక్కని భవంతులు కట్టుకున్నారండి. చక్కని భవంతులు, మామూలు కాదు, మళ్ళా అన్నీ కూడా అపార్ట్మెంట్సే, డూప్లెక్స్ హౌస్లే. కానీ వరద బీభత్సవానికి ఈ కోట్లు పెట్టి కొనుక్కున్నా కానీ ఆ వరద ప్రభావం, ఆ బీభత్సం వారి పేరుకి వచ్చేసింది. ఒక ఉగ్రతలాగా వచ్చేసింది. చూడండి, ఇటీవల చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ప్రకృతికి ధనవంతుడు, సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి ఏమి తేడా లేదనుకుంటాండి. అందరూ సమానమే. ఉగ్రత వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు అందరినీ సమానంగా చూస్తుందని చెప్పటానికి ఏమండి, వారు కట్టుకున్న భవంతులు, వారు దాచుకున్న బంగారము, వారు కూడబెట్టుకున్నటువంటి డబ్బు,
వారికి ఉన్నది ఏది కూడా, వారి ఆస్తి, వారికి ఉన్నది ఏది కూడా ఇగో ఈ విపత్తు నుంచి వారిని సేవ్ చేయలేకపోయింది, కాపాడుకోలేకపోయారండి. వాళ్ళకున్నవి ఏవి కాపాడలేదు. మేము అందరం సమానమే అని అనిపించే అంతగా వర్షం వచ్చేసింది. చూడండి, భేదవాడు అదే తాకిడి, ధనవంతుడు అదే తాకిడి. సమాధిలో పేద ధనికుడు మధ్యతరగతి నేను తేడా ఉండనట్టు ప్రకృతికి కూడా అందరూ సమానమే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనపడుతుంది. చూడండి. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఏంటి మా ఖమ్మం పరిస్థితి ఇలా అయిపోయింది? అటు చూస్తే విజయవాడ, ఇటు చూస్తే ఖమ్మం. ఈ ఖమ్మం పరివాహక ప్రాంతాలు మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు, అటు విజయవాడ వరకు ఈ పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. సమయంలో కొన్ని లేఖనాలు మీకు నేను చూపిస్తానండి, మీరు చూడాలని నేను కొన్ని లేఖనాలు మీ ముందు పెడతాను. దయచేసి మీరు చూడండి. దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. కొన్ని లేఖనాలు మీ ముందు నేను పెడతాను, మీరు చూడండి. చూడాలి. బైబిల్ గ్రంథంలో ఒకసారి బైబిల్ని పరిశీలిద్దాం. బైబిల్ని మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి మీరు చూడాలని నేను కోరుతున్నాను. బైబిల్ సందర్భంలో ఒక లేఖనాన్ని మీకు మీరందరూ చూడాలని కోరుతున్నాను. ఓకే, మంచిది. మత్తయి సువార్త 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. వెంటనే అంతము రాదు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. సరే, ఈ మాట చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అండి, నిజంగా దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది. దేవుని కుమారుడు రాక చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియులారా, మనం లోకాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. లోకంలో పరిస్థితులను అంచనా వేయలేం. లోకాన్ని నమ్ముకొని బ్రతికే మనం లోకంలో జరుగుతున్న పరిస్థితులు అంచనా వేసి దాన్ని సూచనలను బట్టి ఏంటో గమనించలేవు. కానీ బైబిల్ చెబుతుంది ఇవన్నీ సంభవిస్తాయి, అంతం వెంటనే రాదు. ఇవన్నీ ఆయన రాకడ గుర్తు. కరువులు, భూకంపాలు, యుద్ధాలు. ఓ పక్క యుద్ధం జరుగుతుంది, మరొక పక్క ప్రకృతి విపరీత పోకడలు. ప్రకృతి మనిషిపై దాడి చేయటం, వర్షం రూపంలోనో, వడగళ్ళ రూపంలోనో, భూకంపం రూపంలోనో, భూమి మీద జరుగుతున్న వాటిని ఆయన రాకడ సమీపంగా ఉందని అర్థం కాదు. అక్కడక్కడ అంతటా కాదు. ఒకరోజు దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే నిబంధన చేశాడు. ఏమని? ఒకరోజు నిబంధన చేశాడు దేవుడు. ఏమని? ఇదిగో నేను భూమి మీద మళ్ళీ జలప్రలయాన్ని రప్పించను అని వాగ్దానం నిబంధన చేశాడు. ఒక రకం చెప్పాలంటే నిబంధన గుర్తుగా ఇంద్రధనుసుని పెట్టాడు. ప్రకృతిలో ఆకాశంలో ఇంద్రధనుసుని పెట్టాడు. కానీ ఎందుకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి? మరి భూమంతటిని జలప్రలయంతో నాశనం చెయ్యనని దేవుడు ఒక నిబంధన చేసి నిబంధన గుర్తును పెట్టాడు. కానీ అంత రాదని మనం అర్థం చేసుకోవాలి, అక్కడక్కడ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తాకిడే ఖమ్మంపై పడింది. రాకడ గుర్తులు ఇవన్నీ అన్ని భూమి మీద జరగవలసినవి అన్నీ జరుగుతున్నాయి. యుద్ధాలు వస్తూనే ఉన్నాయి, భూకంపాలు వస్తూనే ఉన్నాయి, కరువులు వస్తూనే ఉన్నాయి,
మరి భయంకరమైన వర్షాలు వస్తున్నాయి, భయంకరమైన ఎండలు కురుస్తున్నాయి. ఎండాకాలం వస్తే ఎండలు తట్టుకోలేకపోతున్నాం, వర్షాకాలం వస్తే వర్షం తట్టుకోలేకపోతున్నాం. వరదలు పంటలు చెరువులు నింపటానికి, పంటలు పండటానికి అన్నట్టుగా ఏమీ లేదు. వస్తే అంత ముంచేయటమే అన్నట్టుగా వస్తుంది. పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు అర్థం కావాలి ఆయన రాకడ దగ్గరగా ఉందని. ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. మరి ఈ పరిస్థితి మా దగ్గర ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించినప్పుడు ఒక మాట మీకు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇశ్రాయేలు సమాజంలో పిలాతు ఒక భయంకరమైన కార్యక్రమం చేశాడట. 13వ అధ్యాయం 1వ వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లెనును, ఈ గలిలయులు అట్టి హింసలు పొందుతున్నారు కదా, పొందిన వారు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల కంటే పాపులను మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, కావున మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీరు అలాగే నశించెదరు అన్నాడు. ఖమ్మంపై, విజయవాడపై ఇలాంటి భయంకరమైన విపత్తు వచ్చింది కనుక, వరద వచ్చేసింది కనుక ఖమ్మంలో ఉన్నవాళ్ళు లేకపోతే విజయవాడలో ఉన్నవాళ్ళు పాపులని మనం అనుకోకూడదు. మారు మనసు పొందండి, లేకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. చనిపోయిన వారు తక్కువ మందే ఉన్నా నష్టం మాత్రం చాలా భయంకరంగా వచ్చింది. ఈ రకమైన హింసలు, ఈ రకమైన ఇబ్బందులు ప్రజలు పడుతున్నారంటే అందరూ పాపులని మనం అనుకోవద్దట. అందరూ సమానమే అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఎవరైతే ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నారో వారు పాపులుగా మీరు భావించకండి. మీరు మారు మనసు పొందకపోతే మీరు అలాగే నశించేదారంటే అర్థం ఏంటి? బ్రతికున్న వాళ్ళైనా, ఇబ్బంది పడని వాళ్ళైనా, ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా అందరినీ అందరినీ ఒకే రకంగా తీసుకొని మాట్లాడుతున్నాడు. వారు పాపులే, మీరు పాపులే, మీరు మారండి, మారు మనసు పొందండి. లేదు అని అంటే మీరు కూడా అలాగే నశించి దేవుడు ఖమ్మంపై కన్నెర్ర చేయటమే కాదు, అసలు లోకం అంతటిపై కన్నెర్ర చేసి మారిన మనిషిని కన్నెర్ర చేస్తున్నాడు. ఇక ఈరోజు ఇక్కడ, రేపు ఇంకొక చోట, ఎల్లుండి ఇంకొక చోట, ఈ భూమి మీద ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనుషులు మారాలని దేవుడు ఇలా జరిగిస్తూ ఉంటాడండి. దేవుడు గుర్తుకు రావాలి మనిషికి. నేను ఉన్నానని చెప్పటానికి, మారండి అని చెప్పటానికి చూడండి దేవుడు ఇవన్నీ మధ్యకు. ఏది శాశ్వతం కాదని మనకు అర్థం కావాలి, ఏది నిజం కాదని మనకు అర్థం కావాలి. దేవుడే శాశ్వతం, ఆయనే నిజం. కేవలం కొంతకాలం ఈ భూమి మీద నటన జీవితం, ఇది నిజం అనుకొని, ఇది శాశ్వతం అనుకొని మనిషి భ్రమలో బ్రతుకుతున్న భవంతులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూడండి, ఒక్క రాత్రి వర్ష ప్రభావానికి జీవితాలు తలకిందులైపోయాయి. మనుషుల ఆలోచనలు కూడా తలకిందైపోయాయి. ఏంటి మాకు ఈ పరిస్థితి అనుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి, ఏది కూడా మమ్మల్ని కాపాడలేదే ప్రకృతి ముందు అనుకుంటున్నారు. అవును, దీని వెనకాల దేవుడు మహాశక్తి, దేవుడు ఉన్నాడు. మారండి, మారండి, మారండి అని నేను కోరుకుంటున్నాను. మారాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మార్పు కోసమే ఇలాంటి సందర్భాలు మన కళ్ళ ముందుకు తీసుకొస్తాయి. కాబట్టి ఇబ్బందులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారు మారు మనసు పొందటం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఖమ్మంలో ఏమండి, ఖమ్మంలో ఉన్న వారందరి కొరకు మీరు ప్రార్థన చేసుకుంటూ అలాగా కోరుకుంటూ మాటలు మీకు థ్యాంక్ యూ అనండి.